ఇచ్చినటువంటి మీరందరూ ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇంకా నిలబడి ఉన్నాడు. జూలై 24న కింద పడి 4 రిబ్స్ బ్రేక్ అయిపోయాయి కంప్లీట్ గా. అందరూ అన్నారు, అందరూ మేము ప్రే చేస్తాం మేడం ఖచ్చితంగా అన్నారు. నిజంగా ఈ సందర్భం మీ అందరితో ఇలా ఇంకా వచ్చే సంవత్సరం కూడా మా దాంతో ఇంకా మంచి పాటనే పాడు. ఏం లేదు అంకుల్, ఉంది చాలా టైం. ఒక గంట మాట్లాడగలను, ఎందుకంటే నేను కూర్చుంటే పొలిటీషియన్ ఇంత అవగాహన ఉన్నది కాబట్టి మాట్లాడగలను. టైం లేదు. ఎక్కడి నుంచో దూరం నుంచి బొంబాయి నుంచి వచ్చారు మేడం గారు. దూరం నుంచి ఆ మేడానికి బలం ఉంది అనుకుంటున్నాను. సంకల్ప బలంతో రాలేదు, నడవలేదు. అంత దూరం నుంచి వచ్చిందంటే సంకల్పం అన్నమాట. అందుకని మీ అందరి వారికి ఒక్కరికే కాదు, మీ అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా సంకల్ప బలం. నేను ముందు నుంచి కూడా మా పిల్లలకి అన్ని 56 అక్షరాలు తెలుగు రాకపోయినా, 26 అక్షరాలు ఇంగ్లీష్ లెటర్లు రాకపోయినా, ఇంగ్లీష్ లెటర్స్లో 3 లెటర్లు నేను గుర్తుంచుకోని చెప్పాను. DRS, D డిసిప్లిన్, R మేడం వారు ఉన్నారు రెగ్యులారిటీ, ఎస్ సిన్సియర్. ఈ 3 అవలంబించుకున్నారు కాబట్టి ఈ స్టేజ్లో నిలబడింది. ఇంకోటి కూడా ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు పొలిటీషియన్ గారు, ఎప్పుడూ అంటారన్నమాట, మీరు ఇద్దరు ఆడపిల్లలే కదా, మీరేమైనా బాధపడ్డారంటే నాకు ఏ బాధ లేదండి. దేనికంటే మీరు అలా అడిగారంటే, బాసర్లో ఉన్న లక్ష్మి, సరస్వతి వీళ్ళిద్దరు కూడా మీ ఇంట్లో పుట్టారు, అదే మీ అదృష్టం. ఇక మీకు ఏం అవసరం లేదు, మీకు డబ్బు అవసరం లేదు, భార్య అవసరం లేదు, సిరి సంపదలు ఏం అవసరం లేదు. కోట్లు ఆస్తి పెట్టినా, కోట్లు పెట్టినా కూడా కొనలేంది అదొక్కటే వాళ్ళు నీ దగ్గర ఉన్నది, మీ ఇంట్లో ఉన్నది, అది చాలు మీకు అని అంటారు. వాస్తవం కూడా నాకు అదే చాలా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా తృప్తిగా ఉన్నాను. నేను ఇన్ని రోజులు నా లైఫ్ కొనసాగించడం అంటే నా 2 పిల్లలు చూసి, ఎందుకంటే వాళ్ళని చూస్తే ఇందాక మా అమ్మాయి అన్నారు, మీకు 72 అన్నారు కదా, 72లో 50 ప్లస్ మైనస్ చేస్తే 20 అయిపోయింది. నాది కూడా 72 ఇయర్స్. ఇవాళ మీ అందరిని చూసిన తర్వాత, అమ్మాయిని చూసిన తర్వాత మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి నిండా నూరేళ్ళు చల్లగా మీరందరూ కూడా దీవించాలని. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నేను చెప్పబోయేది, నా రంగయ్య గారు అమ్మాయిలని ఎప్పుడు అనేది బయటికి వెళ్తే, నేను బయటికి వెళ్తే వీళ్ళు బయటికి వెళ్తే రంగయ్య గారు అమ్మాయిలు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే శ్రీలత గారు ఎన్ని కోర్సులు పెట్టినా కూడా కొనుక్కుంటే వచ్చేది కాదు. ఇంకోటి కూడా ఏం చెప్పానంటే, మా పిల్లలకి కోట్లు సంపాదించిన డబ్బులు ఉండవు, కింటాలు బంగారం సంపాదించిన డబ్బులు ఉండవు, తరగనిది చెరగనిది దొంగిలించబడింది ఉద్యోగం. అందుకని చిన్నప్పుడు చాలా చిన్న పిల్లలు బేబీలు 2 ఉన్నప్పుడు చెప్పేవాడిని. ఒక పాట రాశారు దేవేంద్ర గారు, కమ్మని. చదువంటే 3వ కన్ను ఓ విద్యార్థి, చదువంటే 3వ కన్ను ఓ విద్యార్థి, చదువు లేకపోతే నీ భవిత పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, సాగర గర్భాలలో జయించింది చదువు, అందమైన ప్రకృతిలో అనుభూతి చదువు, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా అనే అక్షరాలు కూడా చిన్నప్పటి నుంచి నేర్పాను. మీరందరూ పాడమన్నారు కదా, ఒక పాట పాడుతున్నాను. దాశరథి గారు రాశారు. డాక్టర్